హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇందులో సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తోనే ఫైనల్ దాకా వచ్చింది. అండ్ బ్యాటింగ్ అంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ ఇలా కనిపిస్తారు. వీళ్ళు ఆడినప్పుడు మాత్రం గెలుస్తూ వచ్చారు అండ్ కొన్నిసార్లు వీళ్ళు ఆడలేకపోయారు. సో మొత్తానికైతే చాలా ఫెంటాస్టిక్ అచీవ్మెంట్. చివరి స్థానం నుంచి టాప్ 2కి వచ్చారు. ఇది మాత్రం చాలా ఫెంటాస్టిక్ అచీవ్మెంట్. కానీ బ్యాటింగ్లో అయితే నిలకడ లోపించిందని చెప్పొచ్చు. ఒక మ్యాచ్లో ఓపెనర్స్ ఆడడం, ఒక మ్యాచ్లో ఆడకపోవడం, ఇలా మొత్తానికైతే ఎలా ఉన్నా కూడా వీళ్ళు హిట్ అయిన రోజు మ్యాచ్ గెలుస్తూ వచ్చింది. లక్లో ఏంటంటే చాలా మ్యాచ్లు హిట్ అయ్యారు. స్టార్టింగ్లో వరుసగా గెలుస్తూ వచ్చారు అండ్ ఫైనల్ దాకా వచ్చారు. చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. అండ్ స్పిన్లో మాత్రం ఈసారి పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. స్పిన్లో ఒక మ్యాచ్ బాగా ఆడారు అండ్ ఆ తర్వాత ఫాస్ట్ బౌలింగ్లో ఖచ్చితంగా ఒక ఇండియన్ ఎఫెక్టివ్ ఫాస్ట్ బౌలర్ అయితే అవసరం ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. అదేవిధంగా 2025లో మెగా యాక్షన్ ఉంది. చాలామంది ప్లేయర్స్ని రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. టీంలో 25 మంది ప్లేయర్స్ ఉంటే కనీసం ఒక 6గురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అండ్ ఆ తర్వాత 19-20 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి టీం నుంచి చాలామంది ప్లేయర్స్ వస్తారు. కేవలం మెయిన్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకుంటారు. అలా వచ్చే ప్లేయర్స్లో ఎస్ఆర్హెచ్కి చాలా అవసరమైన ప్లేయర్స్ ఎవరిని కొంటే బాగుంటుంది యాక్షన్లో అనేది వీడియోలో అయితే చూద్దాం. ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం చూసేవారంతా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు మెగా యాక్షన్ మీద వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా వచ్చే మెగా యాక్షన్లో ఎవరిని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ అనేది కామెంట్ చేయండి. అండ్ కబడ్డీ అండ్ క్రికెట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ అండ్ తెలుగు టైటన్స్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజ్ హైదరాబాద్లో ఉనాడ్గఢ్ అండ్ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ ఒక విధంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ అయితే లేడు, మిస్ అయ్యాడు అనిపిస్తుంది నటరాజన్ని తప్పించి. సో ఒక బౌలర్ అయితే ఖచ్చితంగా అవసరం. ఒక ఇండియన్ మంచి ఫాస్ట్ బౌలర్ ఎవరైనా యాక్షన్లోకి వచ్చినట్లయితే, అలా యాక్షన్లోకి వచ్చే యంగ్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరా అని మనం గమనించినట్లయితే అన్ని టీమ్స్ నేను స్టడీ చేసి లిస్ట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వేరే టీమ్స్లో 6గురిని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ప్లేయర్స్ని విడిచిపెడతారు. ఫస్ట్ నెంబర్ 1 హర్షిత్ రాణా. ఎస్ఆర్హెచ్కి ఇతనికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది అండ్ దాని సందర్భంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఇతని మీద ఫైర్ అయ్యారు. కానీ ఇతను ఒక ఫెంటాస్టిక్ బౌలర్, అందులో తిరిగే లేదు, మంచి బౌలర్ ఇతను. అండ్ ఒకవేళ ఇతను వాళ్ళ టీంలో కేకేఆర్లో చాలామంది టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, ఇతన్ని రిలీజ్ చేయక తప్పదు. ఇతను వస్తే మాత్రం టీంలో తీసుకొని నిలకడగా ఇతన్ని చాలా సంవత్సరాల పాటు ఆడిస్తే బెస్ట్ బౌలర్ అవుతాడు. అండ్ నెంబర్ 2 వైభవ్ వరవరా. ఇదే టీంకు సంబంధించినటువంటి ఇంకొక ఫాస్ట్ బౌలర్. సో కేకేఆర్ అయితే చాలా ఫెంటాస్టిక్ ఫాస్ట్ బౌలర్స్ని, స్పిన్నర్స్ని తయారు చేసింది. సో వైభవ్ వరవరా దొరికినా కూడా సన్ రైజ్ హైదరాబాద్ వైభవ్ వరవరాని తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ మయాంక్ యాదవ్ అయితే లక్నో సూపర్ జైంట్స్ నుంచి మ్యాక్సిమం ఇతన్ని వాళ్ళు రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ తక్కువ మంది ప్లేయర్స్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇతడు యాక్షన్లోకి వస్తాడు. ఇతడు చాలా స్పీడ్గా బాల్ వేస్తాడు. అదే కాదు, ఇతని దగ్గర స్లో బాల్ కూడా ఉంది. మన దగ్గర ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, స్పీడ్గా బౌలింగ్ వేసే ఉమ్రాన్ మాలిక్, కానీ అతని దగ్గర స్లో బాల్ లేదు. సో మయాంక్ యాదవ్ అయితే ఫ్యూచర్లో ఒక స్టార్ అవుతాడు అనిపిస్తుంది. ఇతడు వచ్చినట్లయితే ఇతన్ని కొంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ నెంబర్ 4 ఆవేష్ ఖాన్ కూడా మంచి స్లో బౌన్సర్స్, యార్కర్స్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు వేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి ఇతన్ని రిలీజ్ చేస్తారా మరి అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఒక లిమిట్ ఉంటుంది. మెగా యాక్షన్ కాబట్టి ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా ఒక్కొక్కసారి యాక్షన్లోకి రాక తప్పదు. సో ఆవేష్ ఖాన్ కూడా ఒకవేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇతన్ని తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ ఈ 4 ఫాస్ట్ బౌలర్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అండ్ స్పిన్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా వనిందు హసరంగా మిస్ అయింది. వనిందు హసరంగా ఉంటే కనుక అదే ఫైనల్లోకి వచ్చేవారేమో. కాకపోతే వనిందు హసరంగా మంచి టైంలో హ్యాండ్ ఇచ్చాడు. వచ్చే సీజన్లో ఒక మిస్టరీ స్పిన్నర్ అయితే చాలా అవసరం. అది ఎవరు వచ్చే అవకాశం ఉందని చూస్తే ఆఫ్ స్పిన్నర్ ఎస్ఆర్హెచ్కు చాలా అవసరం. అలాంటి ఆఫ్ స్పిన్నర్ ఎవరున్నారా అని చూస్తే మహేష్ తీక్షణ. సో ఇతడు సిఎస్కేకి సంబంధించిన ఆఫ్ స్పిన్నర్, మెగా యాక్షన్ కాబట్టి ఒకవేళ యాక్షన్లోకి వచ్చినట్లయితే లెఫ్ట్ హ్యాండర్స్ని ఎదుర్కోవడానికి ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ అయితే సన్ రైజ్ హైదరాబాద్లో లేడు. ఇతన్ని తీసుకుంటే బాగుంటుంది. శ్రీలంకకు సంబంధించిన ఆఫ్ స్పిన్నర్, మంచి బౌలర్, లాంగ్ టర్మ్లో చాలా ఉపయోగపడతాడు. అండ్ నెంబర్ 2లో నూర్ అహ్మద్. గుజరాత్ టైటన్స్ సంబంధించిన నూర్ అహ్మద్. ఇతన్ని ఎందుకు వదిలేస్తారంటే మెగా యాక్షన్ కాబట్టి వదిలేయక తప్పదు కొందరిని. నూర్ అహ్మద్ కనుక రిలీజ్ అయినట్లయితే ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ అదేవిధంగా గూగ్లీ బౌలర్, చాలా ఫెంటాస్టిక్గా వేస్తాడు. అండ్ రషీద్ ఖాన్ లాంటి బౌలింగ్ ఉంటుంది ఇతనికి లెఫ్ట్ హ్యాండ్తోని. సో ఇతన్ని ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది. నెంబర్ 3 చూసినట్లయితే సుయాష్ శర్మ. ఇతడు కేకేఆర్ బౌలరే. వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరినే తీసుకుంటున్నారు. ఇతను మ్యాక్సిమం బెంచ్ మీదే కూర్చోబెట్టారు. ఒకవేళ ఇతడు యాక్షన్లోకి వచ్చినట్లయితే
ఒకవేళ కాదు డెఫినెట్గా ఇతడు యాక్షన్లోకి వస్తాడు. మెగా యాక్షన్లో రిటైన్ చేసుకునేంత లేదు కాబట్టి ఇతన్ని వస్తాడు. ఇతన్ని తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్లో ఇతడు ఉపయోగపడే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, మనకు రవిచంద్రన్ అశ్విన్ అయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రిలీజ్ అయినట్లయితే ఆ ఫిక్స్డ్ రిటైన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ రిలీజ్ అయితే అశ్విన్ చాలా ఫెంటాస్టిక్ బౌలర్ అయ్యే అవకాశం ఉంది. ట్రై చేస్తే బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక బౌలర్ కేశవ్ మహారాజ్. సో ఇతడు కూడా మంచి స్పిన్నరే, విదేశాలకు సంబంధించినటువంటి స్పిన్నర్. ఫారిన్ ప్లేయర్ ఇతను. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇతన్ని కూడా తీసుకుంటే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పిన వాళ్ళందరినీ కొనేసేయాలి 15 మందిని కాదు. ఇందులో ఎవరు వీలైతే వాళ్ళని తీసుకుంటే కనీసం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి 10 మంది ప్లేయర్స్లో 2 వచ్చినా కూడా మంచి బౌలర్సే అవుతారు. అండ్ బ్యాట్స్మెన్ కేటగిరీలో చూస్తే ఇండియాకు సంబంధించిన ఒక మంచి బ్యాట్స్మెన్ అయితే ఎస్ఆర్హెచ్కి అవసరం ఉంది. అందులో నెంబర్ 1గా రఘువంశీ, కేకేఆర్ నుంచి ఉన్న బ్యాట్స్మెన్. ఇతను ఒక యంగ్ బ్యాట్స్మెన్. ఇతన్ని తీసుకుంటే చాలా కాలం పాటు ఎస్ఆర్హెచ్కి ఆడే అవకాశం ఉంది. అండ్ ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ ఇతను. అండ్ నెంబర్ 2 రమన్దీప్ సింగ్. ఇతను కూడా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయరే. మంచి హార్డ్ హిట్టింగ్ అండ్ బౌలింగ్ కూడా వేయగలడు అండ్ ఫెంటాస్టిక్ ఫీల్డర్. సో ఇలాంటి ప్లేయర్స్ అవసరం కాబట్టి ఇతనికి కూడా ట్రై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 3 చూసినట్లయితే ఆయుష్ బదోని, లక్నో సూపర్ జెయింట్స్ సంబంధించిన ఆయుష్ బదోని ఒక మంచి యంగ్ బ్యాట్స్మెన్. చాలా మ్యాచ్ల్లో సింగిల్ హ్యాండ్తోని ఇతను స్కోర్ చేస్తూ వస్తున్నాడు. చాలా చిన్న ఏజ్. సో ఇలాంటి ప్లేయర్ని కనుక టార్గెట్ చేసి తీసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. నెంబర్ 4 చూస్తే తిలక్ వర్మ. సో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్లో ఆడుతున్న తెలుగు ప్లేయర్. కానీ ముంబై ఇండియన్స్లో ప్లేస్కు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఇతన్ని కనుక వాళ్ళు మ్యాక్సిమం ఇతన్ని రిలీజ్ చేయరు, రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇలాంటి వాళ్ళని కాదని ఇతన్ని కనుక రిటైన్ చేసుకుంటే చెప్పలేం. ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం ఇతనికి ట్రై చేస్తే ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఆల్రెడీ నితీష్ కుమార్ లాంటి తెలుగు ప్లేయర్ ఉన్నాడు. అండ్ తిలక్ వర్మ కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇతన్ని టార్గెట్ చేయొచ్చు. నెంబర్ 5 చూసినట్లయితే అశుతోష్ శర్మ. పంజాబ్ కింగ్స్ కాడిన అశుతోష్ శర్మ ఒక మంచి ఫినిషర్, ఒక బిగ్ హిటర్. సో ఇతడు ఒకవేళ యాక్షన్లోకి వచ్చినట్లయితే అశుతోష్ శర్మకు ట్రై చేస్తే బాగుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 రియాన్ పరాగ్. మనకు రియాన్ పరాగ్ అయితే రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన ప్లేయర్. సో ఇంత మంచి టాప్ ప్లేయర్ను ఎందుకు వదులుతారు వాళ్ళు అని మీకు డౌట్ రావచ్చు. కానీ మెగా యాక్షన్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఒకవేళ ఇతన్ని విడిచిపెట్టినట్లయితే రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ తీసుకోవాలి. సో ఎస్ఆర్హెచ్కు ముఖ్యంగా ఏంటంటే నిలకడగా ఆడే బ్యాట్స్మెన్ లేరు, నిలకడగా బౌలింగ్ వేసే బౌలర్స్ లేరు. నిలకడ లేదు ఓవరాల్గా. సో ఒక మ్యాచ్లో వండర్గా ఆడినప్పుడు గెలుస్తున్నారు, ఒక మ్యాచ్లో వెంటనే చేతులు ఎత్తేస్తున్నారు. సో ఇలాంటి ప్లేయర్స్ అందరినీ అబ్దుల్ సమద్ అండ్ ఇలాంటి ప్లేయర్స్, ఉమ్రాన్ మాలిక్ కూడా మ్యాక్సిమం రిలీజ్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్. సో ఇలాంటి ప్లేయర్ ప్లేస్లో కాస్త నిలకడగా ఆడేవాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళను తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిలకడ లేకపోవడం వల్లే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఓడిపోయింది. అండ్ వరుస 3 సార్లు కేకేఆర్ మీద ఓడిపోయింది. కేకేఆర్ క్లియర్గా తాము స్ట్రాంగ్ ఉన్నామని నిరూపించారు. 3 సార్లు గెలిచారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నట్టే. సో అలాంటి టీంను బిల్డ్ చేయాలంటే ఇలాంటి మంచి ప్లేయర్స్ చాలా అవసరం అయితే ఉంది.